పెద్ది మూవీ వచ్చి ఇప్పటికే డే 16th అనేది గడుస్తుంది అనమాట. సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఓకేనా? సో డే 16th మార్నింగ్ అనేది నేను ఒక వీడియో చేసి పెట్టడం అనేది జరిగింది అనమాట. లైవ్ డేటా కాబట్టి మారుతూ ఉంటుందండి. సో చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి 4 lakhs అనేది సంపాదించింది అనమాట. తెలుగులో వచ్చి 76 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో తమిళ్లో 2 లక్షలు, కర్ణాటకలో 1 లక్ష అనమాట. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ ఈ యొక్క మూవీ వచ్చి సో చూసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. 230 కోట్లు. బ్రదర్, నేను వీడియో అనేది ఈ యొక్క పెద్దికి సంబంధించి సిరీస్ అనేటివి చాలా కష్టపడి చేస్తున్నాను. సో ఎవరైనా సరే, అది కాకుండా రీలోడ్ వర్షన్ కూడా చెప్పడం అనేది జరిగింది అనమాట. మూవీ చూడడం అనేది జరిగింది, చాలా బాగుందని కూడా చెప్పడం అనేది కూడా జరిగింది అనమాట. సో నాతో చిన్న మనవి, ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఎవరు మిస్ చేయొద్దు. సో తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు చెప్పడం వేరు, దాని గురించి వర్ణించడం వేరు అనమాట. సో చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా ఈ యొక్క మూవీ వచ్చి 420 కోట్లు మ్యాక్సిమం రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే ఇంతవరకు వదలలేదన్నమాట. ఎప్పటి నుంచి? సో ఆ యొక్క కొత్త సీన్స్ని యాడ్ చేస్తున్నాము అన్న ఎప్పుడైతే అంటే రేపు యాడ్ చేస్తున్నాం అనగా ఈ రోజు నుంచే వదలండి. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 3 days 4 days పట్టింది అనమాట వీళ్ళు వదిలిన దానికి. సో చూడాలి. ఈ రోజు సౌత్ ఇండియాక నెంబర్ 1 అని చెప్పి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉంటుందో అది పెద్ది మూవీ అని చెప్పి వీళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారనమాట. సో నెంబర్స్ వదలలేదన్నమాట. ఓకే, కొత్త సీన్స్ని యాడ్ చేసాము, సౌత్ ఇండియాక నెంబర్ 1 మూవీ అని చెప్పి వదిలారనమాట. చూద్దామండి సౌత్ ఇండియాలో ఏ మూవీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది 2026లో. సో మళ్ళీ వచ్చి మన ఇండియా వైజ్గా 2026లో ఏ మూవీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో మళ్ళీ వచ్చి వరల్డ్ వైడ్గా ఏ మూవీ 2026లో నెంబర్ 1 ప్లేస్లో ఒక మూవీ ఉంది. సో అది ఏంటి, మళ్ళీ వచ్చి దాని జీవితకాలం కలెక్షన్ అనేది పూర్తి డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు 53 కోట్లు. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నెట్ కలెక్షన్లో ఉంది 230 కోట్లు. ఇప్పుడు డే 16th అనేది లైవ్ డేటా చెప్పడం అనేది జరిగిందనమాట. 76 లక్షలు, 4 లక్షలు, సో 2 లక్షలు, 1 కోటి నార్మల్గా. అవి ఏపీ టు తెలంగాణలో ఎక్కువ బస్ ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. హిందీలో అటు ఇటు ఉందన్నమాట. కర్ణాటకలో, తమిళ్లో వచ్చి ఒక రకంగా ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ ముందుకొచ్చి ఒక పెద్ద ఆఫర్ అనేది ఇచ్చిందనమాట. మరి నెట్ఫ్లిక్స్కి ఇస్తాడా లేకపోతే జియో హాట్స్టార్కి ఇస్తాడా అనేది తెలియాలి. మ్యాక్సిమం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నది నెట్ఫ్లిక్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో దీని థియేట్రికల్ రైట్స్ వచ్చి 220 కోట్లు. దాంట్లో జిఎస్టీ పోతుంది. ఒక ఆడియన్ టికెట్ కొన్న తర్వాత కూడా జిఎస్టీ పోతుంది. కొన్ని దగ్గరలో షేర్ అనేది వస్తుంది, కొన్ని దగ్గరలో రాదు, ఎందుకంటే మూవీని అమ్ముంటాడు కాబట్టి. సో ఇవన్నీ తెలుస్తుంది. ఓకేనా? ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో వినే ఉంటారనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 236 కోట్లు. టోటల్గా జిఎస్టీ కట్ చేసిన తర్వాత ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే సో 269 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నా ఇన్స్టిమేషన్ ప్రకారంగా నేను చెప్తున్నానండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఇది ఒక రూమర్ ప్రకారమే అయ్యి ఉండొచ్చు, కానీ చాలా మంది చెప్తున్నారు అనమాట. సో 290 కోట్లు ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఓకే, ఇక్కడ క్లారిటీ. వీళ్ళు వదిలింది ఇటీవల 393 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా సంపాదించిందని చెప్పి వదిలేరనమాట. దానికి మించి ఈ యొక్క 3 days కలెక్షన్ చేసి ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు 1,000 అఫీషియల్ పోస్టర్ కానీ వదిలితే ఎంత వదులుతారంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 220 కోట్లు కానీ 420 కోట్లు కానీ 410 కోట్లు కానీ మ్యాక్సిమం వస్తుంది. ఎందుకంటే వీక్ ఎండ్ అనేది అవుతుంది. శనివారం, ఆదివారం ఎక్కువ కలెక్షన్స్ అనేటివి రాబడతాయి అనమాట. ఈ రోజు షోస్ అనేవి బాగా బుక్ అయ్యాయి, అది తెలుసో తెలీదో మీకు. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్ అనేది డే బై డే చెప్తారండి. ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పేదే అనుకోవద్దు. సో మీరు వినండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 16 అనేది ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఇది ఒక లైవ్ డేటా. సో చూసుకున్నట్లయితే 80 లక్షలు అయితే సంపాదించిందండి 16వ రోజు. 15వ రోజు వచ్చి నిన్న టోటల్గా చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో 230
లక్షలు అంటే 2,30,00,000 అయితే సంపాదించింది. 30 లక్షలు జిఎస్టీ పోయింది అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. సో జిఎస్టీ అనేది పక్కన పెట్టండి. సో డేట్ వైజ్ గా ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. ఓకేనా. సో కొత్త వాళ్ళు వస్తున్నారండి, అందుకని చెప్తున్నాను నేను, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. డే 15 చూసుకున్నట్లయితే 2,45,00,000 ఇండియన్ నెట్ కలెక్షన్ ఓన్లీ, ఇండియన్ నెట్ కలెక్షన్ ఓన్లీ. ఓకే. సో డే 14 చూసుకున్నట్లయితే 3,45,00,000. డే 13 చూసుకున్నట్లయితే 4,10,00,000. డే 12 చూసుకున్నట్లయితే సారీ అండి, డే 13 చూసుకున్నట్లయితే 3,45,00,000 అనమాట. సో డే 12 చూసుకున్నట్లయితే 4,10,00,000. డే 11 చూసుకున్నట్లయితే 9,20,00,000. డే 10 చూసుకున్నట్లయితే 8,10,00,000. డే 9 చూసుకున్నట్లయితే 5,15,00,000. డే 8 చూసుకున్నట్లయితే 6,30,00,000. సో డే 7 చూసుకున్నట్లయితే 7,55,00,000. డే 6 చూసుకున్నట్లయితే 9,70,00,000. డే 5 చూసుకున్నట్లయితే 12,35,00,000 ఇండియన్ నెట్ కలెక్షన్ లో. సో డే 4 చూసుకున్నట్లయితే 32,15,00,000 అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో. సో డే 3 చూసుకున్నట్లయితే 29,10,00,000 అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో. డే 2 చూసుకున్నట్లయితే 26,90,00,000 అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో. ఓకే. సో డే 2 చూసుకున్నట్లయితే 29 కోట్లు అండి, సారీ అండి. డే 3 చూసుకున్నట్లయితే 29,10,00,000 అండి, సారీ. సో డే 2 చూసుకున్నట్లయితే 26,90,00,000 అనమాట. అంతేలేండి, ప్రైమరీగా అటు ఇటు ఉందనమాట. సో డే 1 చూసుకున్నట్లయితే 51 కోట్లు, అంటే ఇండియన్ గ్రాస్ లో ఉన్నది 60 కోట్లు అనమాట. 60 కోట్లు ఇండియన్ గ్రాస్ లో ఉన్నది. సో ఇండియన్ నెట్ కలెక్షన్ లో జిఎస్టీ పోగా 51 కోట్లు అనమాట. సో ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది మామూలుగా 18,50,00,000 అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో. అదే ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 21 కోట్లు అయితే ఉందన్నమాట. ఇది మామూలుగా ఇండియన్ నెట్ కలెక్షన్ అనేది. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 53 కోట్లు అయితే ఉందన్నమాట. ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది మాక్సిమం. ఓకే. సో డే 16 కలెక్షన్ కూడా చెప్పాను. మొత్తంగా చూసుకున్నట్లయితే 80 లక్షలు అయితే సంపాదించింది. ఓన్లీ కోటి కూడా దాటలేదు అనమాట. ఈ రోజు గడిచే కొద్ది కోటి దాటే అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇదండి, ఇది కలెక్షన్ అనేది నార్మల్గా చెప్పాలంటే. ఇక చూసుకున్నట్లయితే వాళ్ళు ప్రతిసారి మెన్షన్ చేశారు కదండి, ఇండియన్ సౌత్ ఇండియాక #1 గ్రాసర్ 2026 అని. నిజమే. మన 2026లో ఈ యొక్క సౌత్ ఇండియాలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మళ్ళీ వచ్చి ఏపీ టు తెలంగాణ, ఈ యొక్క 5 రాష్ట్రాలలో, 5 రాష్ట్రాలైనా, సో అదేలేండి, 5 రాష్ట్రాలలో మన పెద్ద మూవీయే 400 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పి #1 ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో వచ్చి సూర్యది ఉందండి, కరుప్పు, వీరభద్రుడు అంటారు మామూలుగా తెలుగులో. సో అదనమాట, సెకండ్ ప్లేస్ లో అది ఉందనమాట. ఇక 2026లో ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే #1 ప్లేస్ మూవీ, బాగా వినండి, కన్ఫ్యూజ్ అవుతూ. సో మన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ ఉందనమాట. అది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దాని అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే. సో అది ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా #1 ప్లేస్ లో ఉన్న మూవీ ఏదైతే ఉంటుందో, వరల్డ్ వైడ్ గా మన ఇండియా కానీ గ్లోబల్ వైడ్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మూవీ ది సూపర్ మ్యారియో గెలాక్సీ అని చెప్పి ఒక మూవీ ఉంది. సో అది #1 ప్లేస్ లో ఉందన్నమాట 2026లో. సౌత్ లో వచ్చి మన పెద్ది, ఇండియాలో వచ్చి ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2. సో గ్లోబల్ గా అంటే భూమి మీద ఉన్న ఈ ఇయర్ 2026లో ది సూపర్ మ్యారియో గెలాక్సీ అని చెప్పి ఒక మూవీ ఉంది, అది ఉందన్నమాట. ఇక్కడికి తీసేద్దాం. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా జీవితకాలం 2000 నుంచి 2026 వరకు ఒక మూవీ అయితే ఉందండి. అది ఇంతవరకు దాటలేదన్నమాట ఏ మూవీ కూడా. సో అది అవతారు. 25,100 కోట్లు సంపాదించింది ఆ యొక్క మూవీ అనేది. ఎవరికైనా తెలుసా? 25,100 కోట్లు, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కలెక్షన్ ని, ఈ యొక్క గ్రాస్ ని ఏ మూవీ దాటుతుందో తెలియట్లేదు అనమాట. మాక్సిమం ఏ మూవీ దాటే అవకాశం లేదనుకుంటున్నా నాకు తెలిసి. ఏ మూవీ రాదేమో అని చెప్పి నా ఊహాగమనం అనమాట. ఇది ఒక చిన్న జస్ట్ ఇక ఇన్ఫర్మేషన్ అండి. సో 25,100 కోట్లు అంటే మామూలు పాయింట్ కాదు, అసలు మామూలు విషయం కాదు అసలు. సో అదే మన ఇండియాలో చూసుకున్నట్లయితే దంగల్ మూవీ ఉంది 2,100 కోట్లు. అది 25,100 కోట్లు అయితే ఇది 2,100 కోట్లు అనమాట దంగల్ మూవీ. అదే మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే బాహుబలి ఉంది, సెకండ్ ప్లేస్ లో పుష్ప ఉంది. ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్ లో బాహుబలి ఉంది, థర్డ్ ప్లేస్ లో మన
పుష్ప మూవీ ఉందన్నమాట. సో ఇది క్లారిటీ, ఓకేనా? సో ఇక వరల్డ్ వైడ్ గా #1 టాప్ 10 మూవీస్ చెప్తానండి. ఎవరు చెప్పుంటారు నాకు తెలిసి. ఫస్ట్ ప్లేస్ లో అవతార్ ఉంది, సెకండ్ ప్లేస్ లో అవెంజర్ ఉంది, థర్డ్ ప్లేస్ లో వచ్చి అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ అయితే ఉందన్నమాట. సో ఫోర్త్ ప్లేస్ లో వచ్చి టైటానిక్ మూవీ ఉంది, ఫిఫ్త్ ప్లేస్ లో నేజా 2 అని చెప్పి చైనా వాళ్ళది ఒక మూవీ ఉందండి. సో నెక్స్ట్ లెవెల్ తక్కువ బడ్జెట్ తో వచ్చి అతి కలెక్షన్ అనమాట. బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది ఆ మూవీ నేజా 2 అని, యానిమేషన్ మూవీ అది. సో 6th ప్లేస్ లో వచ్చి స్టార్ వార్స్ అని ఉంది. సో 7th ప్లేస్ లో వచ్చి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఉంది. 8th ప్లేస్ లో వచ్చి స్పైడర్ మ్యాన్ ఉంది. 9th ప్లేస్ లో వచ్చి ఇన్సైడ్ అవుట్ అని చెప్పి 2 అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. సో 10th ప్లేస్ లో వచ్చి ఈ యొక్క మూవీ జురాసిక్ వరల్డ్ మూవీ అనేది ఒకటి ఉంది, జంతువుల మూవీ. సో ఇదండి టాప్ 10 మూవీస్, టాప్ 10 ఇండియా వైజ్ గా మూవీస్, టాప్ 10 సౌత్ సైడ్ మూవీస్ అన్నీ చెప్పాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 16th అనేది ఈ యొక్క మూవీ పెద్ద మూవీ వచ్చి 80 లక్షలు అయితే సంపాదించింది అనమాట. హిందీలో తమిళ్లో మొత్తం ఆల్రెడీ చెప్పేశాను అనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 230 కోట్లు అయితే ఉందన్నమాట. సో ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 290 కోట్లు అయితే ఉందన్నమాట. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 410 కోట్లకి దగ్గరలో ఉందన్నమాట. ఓకే, సో షేర్ల పరంగా అటు ఇటు చూసుకున్నట్లయితే అది లాస్ట్ లో తెలుస్తుందండి. సో అది మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పా, ఒక చిన్న రిపోర్ట్ పరంగా చూపించాను నేను ఆల్రెడీ. నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను ఏంటి అని చెప్పి మొత్తంగా చెప్పాను అనమాట, చూపించాను కూడా ప్రూఫ్ మీకు. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా? సో నేను మాట్లాడేటప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతున్నాను కదా, నాకు చిన్న పని ఉంది, తొందరగా వెళ్ళాలన్నమాట. సో ఎక్కడైనా సరే మిస్టేక్ అయ్యి ఉంటే కొంచెం ప్లీజ్ దయచేసి, ఓకేనా? బాయ్.